Sivadi. Subscribe the channel and click on the bell icon to receive the notification. Hello students, how are you? Welcome to my YouTube channel Commerce Sivadi. My dear students, now I am going to explain the concept of accounting principles. విద్యార్థులారా, అకౌంటింగ్ సూత్రాలు అనే అంశంతో నేను మీతో మాట్లాడబోతున్నాను. అకౌంటింగ్ అనేది ఒక వ్యాపార భాష. అకౌంటింగ్ ఈజ్ ఏ బిజినెస్ లాంగ్వేజ్. కాబట్టి ఈ అకౌంటింగ్ భాషను ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలందరూ, అదేవిధంగా అకౌంటింగ్తో సంబంధం ఉన్న వ్యక్తులందరూ ఒకే అభిప్రాయంతో దీన్ని అర్థం చేసుకొని ఆచరించాలి అనే ఒక మంచి ఆలోచనతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న గణకులు మరియు గణక వృత్తికి సంబంధించిన వారు కొన్ని విధానాలను, సాంప్రదాయాలను రూపొందించి ప్రజలందరికీ ఆమోదయోగ్యమైన, సాధారణంగా అంగీకరించిన గణక శాస్త్ర సూత్రాలను తయారు చేయడం జరిగింది. విద్యార్థులారా, ఈ సూత్రాలు ఆధారంగా ప్రపంచవ్యాప్తంగా ఎవరు లెక్కలు తయారు చేసినా అవన్నీ ఒకే రకంగా ఉండడానికి, అందరూ ఒకే విధంగా అర్థం చేసుకోవడానికి ఉపయోగపడే విధంగా ఈ సాధారణంగా అంగీకరించిన గణక శాస్త్ర సూత్రాలను ఆమోదించడం జరిగింది. విద్యార్థులారా, భారతీయ కంపెనీలు ఆర్థిక నివేదికలు తయారు చేసేటప్పుడు తూచా తప్పకుండా పాటించవలసిన నియమాలు ఈ అకౌంటింగ్ ప్రమాణాలు లేదా అకౌంటింగ్ సూత్రాలు అని మనం చెప్పుకోవచ్చు. విద్యార్థులారా, ఈ సూత్రాలన్నింటినీ సాధారణంగా రెండు రకాలుగా విభజించుకుంటాం. విద్యార్థులారా, we can divide the total accounting principles into two categories as accounting concepts and accounting conventions. విద్యార్థులారా, అకౌంటింగ్ సూత్రాలను మనం స్థూలంగా రెండు రకాలుగా విభజించుకుంటాం. అందులో ఒకటి అకౌంటింగ్ భావనలు, రెండు అకౌంటింగ్ సాంప్రదాయాలు. అకౌంటింగ్ భావనలను గణక శాస్త్రం ఆధారపడి ఉన్న మూల సూత్రాలుగా చెప్పుకోవచ్చు. విద్యార్థులారా, సాధారణంగా 10 రకాలైన అకౌంటింగ్ భావనలు ఉన్నట్లు మనం చెప్పుకుంటాం. విద్యార్థులారా, ద టోటల్ అకౌంటింగ్ కాన్సెప్ట్స్ ఆర్ identified as 10 categories or 10 types. We'll see one by one later. Next, accounting conventions. గణక సాంప్రదాయాలు అనే పదానికి సంస్థల నివేదికలను తయారు చేసేటప్పుడు గణకునికి మార్గాన్ని చూపే ఆచారాలు లేదా కట్టుబాట్లుగా అర్థం చేసుకోవచ్చు. విద్యార్థులారా, ఈ అకౌంటింగ్ సాంప్రదాయాలను మనం 4 రకాలుగా చెప్పుకుంటాం. నౌ విల్ సీ అబౌట్ ద అకౌంటింగ్ కాన్సెప్ట్స్. ఇప్పుడు మనం వివిధ రకాలైన అకౌంటింగ్ భావాల గురించి చూద్దాం. విద్యార్థులారా, ద ఫస్ట్ వన్ ఈజ్ సపరేట్ బిజినెస్ ఎంటిటీ కాన్సెప్ట్. వ్యాపార ప్రత్యేక అస్తిత్వ భావన. సపరేట్ బిజినెస్ ఎంటిటీ మీన్స్ అకార్డింగ్ టు దిస్ కాన్సెప్ట్ business is different with the owner of the business. Whatever amount bought into by the business by the owner is known as capital, and whatever benefits or amounts issued by or taken over by the owner for his domestic or personal use are recorded as drawings. విద్యార్థులారా, ఈ వ్యాపార ప్రత్యేక అస్తిత్వ భావన ఆధారంగా సంస్థ వేరు, వ్యాపారస్తుడు వేరు లేదా యజమాని వేరు అని చెబుతుంటాయి. అంటే ఈ భావన ప్రకారం వ్యాపార సంస్థను దానికి మూలధనాన్ని సమకూర్చిన వ్యక్తులను వేరువేరుగా చెప్తుంది ఈ యొక్క వ్యాపార ప్రత్యేక అస్తిత్వ భావన. విద్యార్థులారా, అంటే సంస్థ వేరు, దానికి మూలధనాన్ని సమకూర్చిన
యజమాని వేరని ఈ యొక్క భావన ఆధారం. దీన్ని బేస్ చేసుకునే అకౌంటింగ్ సమీకరణము ఆస్తులు ఈజ్ ఈక్వల్డ్ అప్పులు ప్లస్ మూలధనంగా చెప్పుకుంటాం. అంటే ఈ సమీకరణం ఆధారంగా వ్యాపారము ఆస్తులను కలిగి ఉంటుందని, అదేవిధంగా వివిధ వ్యక్తులకు బాకీ కూడా చెల్లించాల్సి ఉంటుందని ఈ సూత్రము మనకి తెలియజేస్తుంటుంది విద్యార్థులారా. అంటే సంస్థ ఒక ప్రత్యేకమైన అస్తిత్వాన్ని కలిగి ఉంటుంటుంది, దాని పేరు మీద ఒక రికగ్నిషన్ కలిగి ఉంటుంది అనేది ఈ భావన యొక్క అర్థము. యాజ్ పర్ దిస్ కాన్సెప్ట్, బిజినెస్ ఎంటిటీ హ్యాస్ ఎ సపరేట్ ఐడెంటిటీ ఆర్ లీగల్ ఎంటిటీ ఇన్ ద ఐ ఆఫ్ లా. దట్స్ వై ఓనర్ ఈజ్ డిఫరెంట్ విత్ ద బిజినెస్. నెక్స్ట్, మనీ మెజర్మెంట్ కాన్సెప్ట్, ద్రవ్య కొలమాన భావన. ఈ భావన ప్రకారము ద్రవ్యం మాత్రమే ఆర్థిక సంబంధమైన దత్తాంశాన్ని కొలవడంలో సారూప్యత సాధించడానికి ఒక కొలమానంగా ఉపయోగపడుతుంది విద్యార్థులారా. ఏ వ్యవహారాలనైతే ద్రవ్య రూపంలో వ్యక్తీకరించడానికి లేదా చెప్పడానికి సాధ్యమవుతుందో వాటిని మాత్రమే అకౌంటింగ్ రికార్డులను నిర్వహించడం జరుగుతుంది. సో నగదుతో వ్యక్తీకరించడానికి అవకాశం లేని వ్యవహారాలను మనం పుస్తకాల్లో రికార్డు చేయడం అనేది వీలు కాదు విద్యార్థులారా. యాజ్ పర్ ద మనీ మెజర్మెంట్ కాన్సెప్ట్, transactions which are expressible in the form of money or measurable in the form of money can be recorded in the books of accounts. Other non-monetary transactions are not to be recorded. It's not possible to record those type of transaction books of records, my dear students. Next, dual aspect అంటే ద్వంద్వ భావన. ఇది అకౌంటింగ్ మౌలిక భావన, మూల భావన. డ్యూయల్ ఆస్పెక్ట్ ఈజ్ ఏ బేసిక్ కాన్సెప్ట్ ఆఫ్ అకౌంటింగ్. ఈ భావన ప్రకారము ప్రతి ఆర్థిక వ్యవహారానికి రెండు అంశాలు లేదా ప్రభావాలు ఉంటాయి విద్యార్థులారా. ఒకటి ప్రయోజనాన్ని పొందడము, రెండు ప్రయోజనాన్ని ఇవ్వడము. ఉదాహరణకు ఒక వ్యాపార సంస్థ యొక్క ఆస్తిని కొనడానికి నగదు చెల్లించవలసి ఉంటుంటుంది. కావున పుచ్చుకునే ప్రయోజనాన్ని మరియు ఇచ్చే ప్రయోజనాన్ని లెక్కలోకి తీసుకొని రికార్డులు నమోదు చేయడాన్ని మనం ద్వంద్వ రూప భావనగా చెప్పుకుంటాం. When an asset is purchased, one asset is coming to your business and another asset means cash is going from our business. So when we consider to record these two coming aspect or going aspect or receiving aspect or giving aspect in accounting, that concept is known as dual aspect, my dear students. సో ప్రతి డెబిట్కు ఒక క్రెడిట్ ఉంటుంది, ప్రతి క్రెడిట్కు ఒక డెబిట్ ఉంటుంది ఈ భావన ప్రకారము. తరువాత గతిశీల భావన, గోయింగ్ కన్సర్న్ కాన్సెప్ట్. వ్యాపార సంస్థ సముచితమైన లాభాన్ని ఆర్జిస్తూ నిరంతరం దీర్ఘకాలంలో కొనసాగుతుందనేది ఈ భావన యొక్క అర్థం విద్యార్థులారా. As per this concept, the business concern is going forever or running forever. అంటే వ్యాపార సంస్థను వ్యాపారాన్ని నడుపుతూ ఉన్న సంస్థగా భావిస్తామే తప్ప మూసివేసే సంస్థగా మాత్రం భావించము. ఇట్ మీన్స్ we assumed the business concern is as a going concern or continuing concern. We cannot assume that business concern as a closing concern. అంటే ఈ వ్యాపార సంస్థ భవిష్యత్తులో కూడా వ్యాపారాన్ని కొనసాగిస్తుంటుంది అని అర్థము. ఇట్ మీన్స్ దిస్ బిజినెస్ కన్సర్న్ ఈజ్ కంటిన్యూయింగ్ ఇన్ ఫ్యూచర్ ఆల్సో. కాబట్టి వ్యాపార సంస్థకు సంబంధించిన రుణదాతలు అప్పు ఇవ్వటం కానివ్వండి, సప్లైదారులు సరుకులను అరువు మీద సప్లై చేయడం కానివ్వండి, లేదా కార్మికుల సంస్థలో జీతాలు లేదా వేతనాలు ఇవ్వనప్పటికీ కొనసాగడం జరుగుతుంటుంది విద్యార్థులారా. నెక్స్ట్, అకౌంటింగ్ పీరియడ్ కాన్సెప్ట్, గణకకాల భావన. సంస్థ యొక్క లాభాన్ని లేదా నష్టాన్ని
లెక్కించడం అనేది ఆ సంస్థను మూసివేసిన తర్వాత మాత్రమే సర్వసాధారణంగా వీలవుతుంది విద్యార్థులారా. యాక్చువల్లీ ద ప్రాఫిట్ ఆర్ లాస్ ఆఫ్ ద కన్సర్న్ ఇస్ టు బి డిటర్మైన్డ్ after closing of that business only, but in real it is not possible to close a running business in between a particular period. కానీ సహజంగా కొనసాగుతున్న వ్యాపార సంస్థను మధ్యలో మూసివేయటం అనేది వీలు కాదు. కానీ ఆ వ్యాపార సంస్థ యొక్క ఆర్థిక పరిస్థితిని లేదా లాభదాయకతను తెలుసుకోవడానికి ఒక నిర్దిష్టమైన కాలాన్ని ఈ గణకులు ఏర్పాటు చేసుకుంటారు విద్యార్థులారా. టు ఫైండ్ ద ప్రాఫిట్ ఆర్ టు నో ద ఫైనాన్షియల్ పొజిషన్ ఆఫ్ ఎ కన్సర్న్, దట్ అకౌంటెంట్స్ ఆర్ దట్ బిజినెస్ మ్యాన్ మే ఫిక్స్ ఏ పీరియడ్ యాజ్ అకౌంటింగ్ పీరియడ్. సాధారణంగా ఈ గణక కాలం అనేది ఒక సంవత్సరాన్ని అని ఉంటుంది విద్యార్థులారా. జనరల్లీ దట్ అకౌంటింగ్ పీరియడ్ ఈజ్ ఈక్వల్స్ టు 1 year ఆర్ 12 months. సో ఈ ఒక సంవత్సరంలో లేదా 12 నెలల్లో జరిగిన కార్యకలాపాల ఆధారంగా అవి సంస్థకు లాభాన్ని చేకూర్చాయా లేదా నష్టాన్ని చేకూర్చాయా, ఆ తేదీన ఉన్న ఆర్థిక స్థితి ఏ విధంగా ఉన్నది అనేది వాళ్ళు లెక్కలు వేస్తుంటారు విద్యార్థులారా. నెక్స్ట్ కాస్ట్ కాన్సెప్ట్ వ్యయభావన అకౌంటింగ్ భావనలో గతిశీల సంస్థ భావనకు అతి దగ్గరగా ఉన్నది వ్యయభావన విద్యార్థులారా. ఎందుకంటే ఒక ఆస్తిని కొన్నప్పుడు దానిని కొన్న ధరతో మాత్రమే పుస్తకాల్లో నమోదు చేస్తుంటాము. అకార్డింగ్ టు ద కాస్ట్ కాన్సెప్ట్, when a particular asset is purchased in a concern, it is to be recorded at cost price only. ఈ భావన ఆధారంగా ఆస్తిని కొన్నప్పుడు దాని ఖరీదును పుస్తకాల్లో రాసి క్రమంగా దాని విలువను తరుగుదల విధించడం ద్వారా తగ్గుతూ పోతుంటుంది విద్యార్థులారా. నెక్స్ట్ మ్యాచింగ్ ఆఫ్ కాస్ట్ అండ్ రెవెన్యూ కాన్సెప్ట్. ఆదాయ వ్యయాల భావన, ఆదాయ వ్యయాలను జతపరచాలనే భావన. ఈ భావన ప్రకారము ఒక నిర్దిష్టమైన కాలంలో వచ్చిన ఆదాయాలను మరియు ఆ సంవత్సరంలో ఆదాయాలు సమకూర్చుకోవడానికి లేదా పొందడానికి పెట్టిన వ్యయాలను కంపేర్ చేయడము లేదా సరిపోల్చడం అనేది లేదా జతపరచడం అనేది ఈ భావన యొక్క ఉద్దేశం విద్యార్థులారా. యాజ్ పర్ దిస్ కాన్సెప్ట్, the revenue recognized or received during a particular period is to be matched the cost or expenses paid during the particular year, my dear students. If the revenue is more than expenditure, it is to be known as profit, or expenditure is more than income or revenue, that is to be considered as loss. విద్యార్థులారా, ఈ పర్టికులర్ పీరియడ్లో వచ్చిన ఆదాయము వ్యయం కంటే ఎక్కువ ఉంటుందని లాభం అని, లేదా వ్యయాలు ఆదాయం కంటే ఎక్కువ ఉంటే వాటిని నష్టంగా మనం భావిస్తాం విద్యార్థులారా. అక్రూయల్ కాన్సెప్ట్ అంటే పెరుగుదల భావన. రాబడిని లెక్కలో తీసుకోవాలంటే అది వసూలై ఉండవల్లనే అనేది పెరుగుదల భావన యొక్క సారాంశము. అంటే అమ్మకాలు పూర్తన కావాలి లేదా సేవలన్నది అందించి ఉండాలి, కానీ నగదు వచ్చిందా లేదా అనేది అవసరం లేనిది ఈ భావన యొక్క ఉద్దేశము. యాజ్ పర్ అక్రూయల్ కాన్సెప్ట్, when sales are completed or goods are sold, it is immaterial whether that amount is realized or not. The revenue is recognized based on the sales only, not based on the amount realized. Next, realization కాన్సెప్ట్ రాబడి గుర్తింపు భావన. ఈ భావన ప్రకారం ఏ రోజైతే వస్తువుల స్వామ్యము అమ్మకందారు దగ్గర నుంచి కొనుగోలుదారుకు బదిలీ కాబడిందో ఆ రోజునే కొనుగోలుదారు చట్ట ప్రకారం సొమ్ము చెల్లించాల్సి ఉంటుంటుంది. ఆ విధంగా చెల్లించాల్సి ఉండడం వల్ల ఆ రోజును రాబడి నిర్ధారించిన రోజుగా చెప్తుంటాము. యాజ్ పర్ దిస్ కాన్సెప్ట్, when the property and goods are transferred from seller to the buyer, that day is considered as
the day of realization. According to that amount is considered as amount received from the buyer by the seller itself. And lastly, objective evidence concept, వస్తు ఆశ్రయ సాక్ష్య భావన. విద్యార్థులారా, మనం అందించే సమాచారం యొక్క యథార్థతను ఇతరులు గుర్తించాలంటే దానికి కొన్ని సాక్ష్యాలు మనం చూపించాల్సిన అవసరం ఉంటుంటుంది. అకౌంటింగ్ రికార్డులో రాసిన పద్దులు, ఆర్థిక నివేదికలో పొందుపరిచిన సమాచారానికి నిష్పక్షపాతంగా నిర్ణయించిన సాక్ష్యం అంటూ ఒకటి ఉండాలి. ఈ సూత్రాన్ని వీలైనంత వరకు పాటించడం ఆర్థిక నివేదికలు ఉపయోగించే వారిలో విశ్వాసం ఎక్కువగా ఉంటుంటుంది విద్యార్థులారా. యాజ్ పర్ దిస్ కాన్సెప్ట్, that evidence to our business transactions to be provided to the persons who are active. So that's why we need to provide some evidences to the persons who generally active or who generally used our business transactions or our accounting information. So for example, ఆర్థిక నివేదికలు ఉపయోగించే సందర్భాల్లో వాటికి సంబంధించిన బ్యాంకు రిసీట్లు కానివ్వండి, లేదా కొనుగోళ్ళు ఇన్వాయిస్లు కానివ్వండి, అమ్మకాల రసీదులు కానీ కొన్ని సాక్ష్యాలుగా ఉపయోగపడుతుంటాయి విద్యార్థులారా. జనరల్లీ ద బ్యాంక్ రిసీట్స్ ఆర్ బ్యాంక్ స్లిప్స్ ఆర్ ఇన్వాయిస్ వెన్ వి గుడ్స్ పర్చేజ్డ్ అండ్ సేల్స్ ఇట్స్ ఆర్ టు బి కన్సిడర్డ్ యాజ్ ఎవిడెన్స్ ఫర్ బిజినెస్ ట్రాన్సాక్షన్స్ బై డియర్ స్టూడెంట్స్. సో ఇవన్నీ వివిధ రకాలైన అకౌంటింగ్ భావనలు విద్యార్థులారా. సో ఈ క్లాస్లో మీకు అకౌంటింగ్ సూత్రం అంటే అసలు అర్థం ఏంటి, ఈ సూత్రాలని ఏ విధంగా మనం వాటిని డివైడ్ చేసుకున్నాము, ఇవి ఏ అకౌంటింగ్ భావాలని ఏ సందర్భాల్లో మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలో మనం చూడటం జరిగింది విద్యార్థులారా.